సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజైతే స్విగ్గీ అయితే తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా జొమాటో ఉంది, స్విగ్గీ ఉంది. ఏం లేదు, ఒక 100 days ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఎట్లో బండి కొన్నా కదా, సో 100 days ఒక స్విగ్గీ, 50 days స్విగ్గీ, 50 days జొమాటో. ఏమనుకుంటున్నా అంటే పార్ట్ టైం జాబ్ మా మ్యాక్సిమం 5 to 9 వరకు ఈవినింగ్ పూట. సో ఈరోజు సండే కాబట్టి నేను వచ్చాను. యాక్చువల్గా అయితే ఇందాకే 3 orders కంప్లీట్ చేసేసాను. బట్ నాకు స్విగ్గీ ఐడియా లేకపోవడం వల్ల ఏమైందంటే ఒక 410 రూపీస్ ప్లాట్ఫామ్ ఫీ పడింది. సో అది మంత్కి ఫస్ట్ మంత్ మాత్రం పడుతుందంట, 2 times 3 times. దాన్ని మినహాయించేస్తే నాకు జొమాటో వచ్చేసి బ్యాగ్ వచ్చింది, డ్రెస్ రాలేదు. ఇకపోతే స్విగ్గీ వచ్చేసి డ్రెస్ వచ్చింది, బ్యాగ్ వచ్చింది. అండ్ ఈరోజు నేను ఎట్లా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా చెప్దాం అనుకున్నాను, అందుకనేసి అయితే చెప్తున్నాను. సో ఈరోజు టైం వచ్చేసి మనకు 4:30 అయితే అవుతుంది. సో 4:30 నుంచి నేను ఇప్పుడు 9 వరకు అయితే ఆర్డర్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఎంత ఎర్నింగ్స్ అవుతాయి, నాకు ఎంత ఫ్యూయల్ కాస్ట్ అవుతుంది అనేసి చూపిస్తాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి కిలోమీటర్లు నాకు 20లో ఉంది, 21 kilometers ఉంది. ఆల్రెడీ ఇందాకే చెప్పాను కదా, చేసేసాను. సో దీన్ని ట్రిప్ మీటర్ సెట్ చేస్తున్నాను 0కి. సో మనం ఇప్పుడైతే ఫస్ట్ ఆర్డర్ ఆన్లైన్లోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాము. ఇదైతే నన్ను జోన్లోకి వెళ్ళమంటుంది, నేను జోన్ కొంచెం బయట ఉన్నాను. సో జోన్లోకి వెళ్ళిన తర్వాత అయితే మీకు ఫస్ట్ ఆర్డర్ ఏంటి ఎక్కడ అనేది అయితే చూపిస్తాను. అండ్ తర్వాత హెల్మెట్ పెట్టుకుంటాను. హెల్మెట్లో నాది యాక్షన్ కెమెరా ఉంది. మీ అంత బడ్జెట్ కాకపోయినా ఏదో ఒక చిన్నపాటి కెమెరా నా బడ్జెట్లో అయితే నేను పెట్టుకుంటాను. సో దీంట్లో అయితే హెల్మెట్ ద్వారా అయితే చూపిస్తాను అనమాట. సో లెట్స్ గో ఫ్రెండ్స్. ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్, 66 రూపీస్, 6 kilometers ఉంది. మన పిటాస్ బావాచి నుంచి రింగ్ అవుటర్ రోడ్ బసనకొండ దగ్గరికి. సో వెళ్దాం రండి. మల్టీ ఆర్డర్ అనమాట, 9 kilometers, 100 రూపీస్, 24 minutes వెళ్ళే దారిలోనే. ఒకటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ. సో రెండు ఒకే చోట పిటాస్లోనే మన 2 ఆర్డర్లు అయితే వెళ్దాం. ఫ్రెండ్స్ ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నాను 2. ఏమైందంటే మీకు చూపించకపోవడానికి కారణం, ఇక్కడ లోపల కొంచెం లేట్ అయిపోయింది. అదిగాక కస్టమర్ కాల్స్ మీద కాల్స్ చేస్తున్నాడు, ఎంతసేపు అని. అందుకనేసి అయితే నేను కొంచెం హడావిడిగా అయితే బయలుదేరాను. సో నెక్స్ట్ టైం నుంచి మిస్టేక్ అయితే రిపీట్ చేయకుండా అయితే చూసుకుంటాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మనం వెళ్తుంది ఎన్విఆర్ లేఅవుట్. సో ఎన్విఆర్ లేఅవుట్ దగ్గరికి అయితే ఇప్పుడు మన ఫస్ట్ పికప్ అయితే వెళ్తున్నాం అనమాట. సో ఈ ఫస్ట్ పికప్ నుంచి తర్వాత నిమ్మన్పల్లి రోడ్ సెకండ్ పికప్. నిమ్మన్పల్లి రోడ్డుకి అయితే సెకండ్ పికప్. ఈ నుంచి ఇడికే ట్రాఫిక్ నాకు దోలు తీరిపోయింది అయ్యా. అదిగాక హెల్మెట్ వేసుకున్నాను ఈ ట్రాఫిక్లో. పిచ్చ ఇది చిరాకు వచ్చేసింది నాకు. వెనక్కి చూడలేను, పక్కకి చూడలేను, ఏందో లేని పరిస్థితి. ఓ పక్క హెల్మెట్ సరిగ్గా ఎట్లా కూర్చుందో నాకు అర్థం కాల. అందుకే కొంచెం ముందరికి వెళ్ళేసి మన విశాల్ మార్ట్ ఉంది కదా, ఆ సందులో దూరేసి టైం స్లాబ్ పెట్టేద్దాం అనుకున్నాను. సో అక్కడ దాకానే ఎట్లా అట్లా అడ్జస్ట్ చేసుకొని పోయి నీట్గా హెల్మెట్ అయితే సెట్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడికైతే వచ్చేసాను. ఇంకా ఫటాఫట్ అంటూగా మనము టైం ల్యాబ్స్కి అయితే పెట్టేద్దాం. లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము.
రైట్ లెఫ్ట్, రైట్ రైట్ అనుకుంటా, రైట్ సైడ్. ఈడేమో ఇద్దరు ఉన్నారు, ఒకళ్ళు రైట్ సైడ్ బిల్డింగ్, ఒకళ్ళు ఎవరు. అన్నా మీరేనా? Here is your order, bro. Chicken Majestic. సో ఇప్పుడు ఆర్డర్ అయితే డెలివరీ చేసావు కదా, డెలివరీ అని చెప్పేసి కొట్టాలన్నమాట, లేకపోతే నెక్స్ట్ ఆర్డర్కి వెళ్ళలేము. సో నేను కొట్టేసాను. ఇక నెక్స్ట్ ఆర్డర్ది లొకేషన్ చూసుకున్నట్టయితే ఇది నిమ్మనపల్లి రోడ్లో ఉంది, చాలా లాంగే ఉంది. ఇంకా మ్యాప్ని పట్టుకొని పోతే కష్టమే. వెళ్దాం పదండి. ఇంకా అవునమ్మా, లేదు టైం సేవ్ పెట్టా. సో లొకేషన్కి అయితే వచ్చేసాను. అడవిలో కట్టినట్టున్నాడు. ఏం కాలేజ్ రా నాయన, ఇదేదో ఫార్మసీ కాలేజ్ అంట, కృష్ణ చైతన్య. వచ్చాను. ఇదేంద్రా నాయన, గేట్లకి గబ్బిలాలన్నట్టు ఏలాడుతున్నారు వీళ్ళు. ఏదో పెద్ద ప్లానింగే ఇదంతా. సో వీళ్ళు ఆర్డర్ అయితే ఇచ్చేస్తాం ఫ్రెండ్స్. నా టైం బాగుండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే వచ్చేసింది నాకు. ఎంత అదృష్టవంతుంటే అంత అదృష్టవంతం. 242 రూపీస్ ఇక్కడే ఇచ్చేశారు. ఇది కనుక దాంట్లో పడింది నేనంటే నాకు మైనస్ బ్యాలెన్స్ అయితే పడిండేది అనమాట. సో వాళ్ళు క్యాష్ ఇవ్వటం వల్ల నేను సేవ్ అయిపోయాను. ఇంటికైతే అమౌంట్ ఎత్తుకొని వెళ్తాను అనమాట. సో థ్యాంక్ యూ. ఇంక ఇప్పుడైతే మనం అవుట్ ఆఫ్ జోన్ అనమాట. సో మళ్ళీ జోన్లోకి వెళ్ళి కొత్త ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేద్దాం. టైం బాగుంటే వెళ్ళేలోపు ఇంకొక ఆర్డర్ అయితే పడచ్చు. అబ్బా సాయిరామ్, ఇలా చెప్పి అలా జోన్లోకి వచ్చాను లేదో వెంటనే ఆర్డర్ పడింది. రాయల్ అరేబియా నుంచి జస్ట్ 400 మీటర్స్ మాత్రమే. చలో. సో కస్టమర్ అయితే దగ్గరికి వచ్చి తీసుకుంటా అన్నారు ఆ రోడ్లోనే. చెప్పాను కదా 400 మీటర్స్ అని. సో వెళ్ళైతే ఇచ్చేద్దాం పదండి. మరి ఏమో వెళ్ళిపోదాం పదండి. మరి అయితే నుంచి ఇక్కడికి ఏళ్ళ టైం స్లాబ్ పెట్టి మళ్ళీ అదొక రచ్చ రామాయణం అని చెప్పేసి అట్లా దగ్గరే 1 మినిట్ కూడా పట్టలేదు నాకు దగ్గరికి వచ్చేసరికి. జస్ట్ అట్ట ఈ మన హైవేలో బ్రిడ్జి దాటనే లేదో సయ్యద్ కార్స్ అని ఉంది కదా పార్కింగ్, అట్లే. ఇది తమాషా ఏం తెలుసా, కస్టమరు నా వెనకలే వచ్చాడు బండిలో. అదేదో అంత మాత్రం ఆడికే పోయి తీసుకోవచ్చు కదా. ఇదొక 20 రూపాయలు, ఇదొక 30 రూపాయలు, మళ్ళీ వాళ్ళకి అక్కడ ఒక ఎక్స్ట్రా ట్యాక్స్ అవి ఇవి. అవసరం ఆబరో మనకి ఇవన్నీ. అండ్ వాళ్ళని చూపిద్దామంటే నా వీడియో వద్దన్నా అని అన్నారు. సో అందుకనేసి నేనైతే కట్ చేసాను వాళ్ళది మాత్రమే. ఇప్పుడైతే కస్టమర్కి కాల్ చేయాలి. ఇలా దీంట్లో నుంచి నెంబర్ తీసుకొని అలా నెంబర్ కొట్టి టైప్ చేశానో లేదో, అది కనీసం రింగ్ కూడా అవ్వాల, అప్పుడే వచ్చేసాడు కస్టమర్. సో ఇలా అయితే ఇచ్చేసి కస్టమర్కి మన ఆర్డర్స్ ఎన్ని అయింది అని చెక్ చేసుకున్నాను. సో 260 రూపీస్ అయితే మైనస్ బ్యాలెన్స్ ఉంది. అండ్ 182 రూపీస్ ఎర్నింగ్స్, 3 అవర్స్ లాగిన్, 6 అవర్స్ కంప్లీట్ అయినాయి. సో ఇక అయితే వెళ్దాం. అది అలా క్లోజ్ చేసాను లేదో 52 రూపీస్ ఆర్డర్ పడింది. సో 4.91 కిలోమీటర్స్ అనమాట. మళ్ళీ రాయల్ అరేబియాకే వెళ్ళాలి.
అక్కడికైతే వెళ్ళి పికప్ చేసుకుందాం. లెట్స్ గో. అంతే ఇంకా ఎక్కువ మంది ఉంటారు. ఏమంటే చాలా మంది వచ్చినారు ఈరోజు. సో ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నాను. ఆర్డర్ వచ్చేసి గోబీ మంచూరియా. అది చేసేళ్ళకి లేట్ అయింది, చీకటి కూడా పడిపోయింది అనమాట. సో ఈ లొకేషన్ వచ్చేసి మన బీకేపల్లి, చంద్ర కాలనీ దగ్గర బీకేపల్లి. వెళ్దాం పదంగా మరి అయితే. ఇక అప్పుడే లైట్లు కూడా వేసాడు, చీకటి పడిపోయింది కదా, ఇంకేం చేస్తాం. వెళ్దాం పదండి. సో కస్టమర్ అయితే ఫోన్పే చేసేసారు నాకు. ఎలాగో 115 రూపాయలు క్యాష్ అయితే వచ్చేసింది. సో టోటల్గా మన దగ్గర 300 అండ్ చేంజ్ అయితే ఉందన్నమాట ఇప్పుడు ప్రజెంట్. ఇంకేం పండగ చేసుకున్నాం. అలాగే 52 రూపీస్ దీంట్లో పడింది మనకు. అది మైనస్ చేసుకున్నా మనకు ప్రాబ్లం లేదు. 234 రూపీస్ మన ఈరోజు టోటల్ ఎర్నింగ్స్ అనమాట. 7 ఆర్డర్స్ తో పాటు బోనస్గా మనకు ఒక 2 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో మొత్తానికి డ్యూటీ అయితే కంప్లీట్ చేసేసాను. యాక్చువల్గా 7కి అయితే కంప్లీట్ చేసా. నాకు ఆర్డర్ స్టార్ట్ అయ్యేది 5కి ఆర్డర్లు స్టార్ట్ అయినాయి. 7కి అంతా కంప్లీట్ చేసేసాను. టోటల్గా నాకు క్యాష్ వచ్చేసి 342 రూపీస్ వచ్చింది. అండ్ ఫస్ట్ మంత్ జాయిన్ అవుతారు కదా, వాళ్ళకు వచ్చేసి కాస్త అమౌంట్ కట్ అవుతుంది. ఒక 2-3 వీక్స్ 400 500 అనేసి. అది వన్స్ మాత్రమే కట్ అవుతుంది, వీక్ 1 టైం కట్ అవుతుంది. 400 అంట, 410 రూపీస్ 450 రూపీస్. సో అలాగే నాకు ఈరోజు దాంట్లో వచ్చేసి 200 రూపీస్ కట్ అయింది. మిగతా వచ్చేసి క్యాష్ వచ్చింది. సో మొత్తం నేను ఈరోజు ఎర్న్ చేసిండేది 524 రూపీస్. అవి ఇన్సెంటివ్స్ అవన్నీ కలుపుకొని బయటకు వచ్చేటప్పటికి సపరేట్ అమౌంట్ అవుతుంది. అది కలిపి నేను క్యాష్ అయితే నాకు 342 రూపీస్ కాబట్టి నాకు ఇంకా అది క్యాష్ తీసుకునేసాను. 200 రూపీస్ పక్కన పెట్టాను. 100 రూపీస్ పెట్రోల్ కనేసి ఇది రేపు మార్నింగ్ పట్టించేసి రేపు ఈవినింగ్ 5కి స్టార్ట్ చేస్తాను. డైలీ నేను 5కి మాత్రమే స్టార్ట్ చేస్తాను, 5 to 9. సో అదనమాట, డైలీ 5 to 9 మాత్రమే నా పార్ట్ టైం. మిగతా టైంలో మీరు ఉన్నారు కదా, వీడితో ఉంటాను అనమాట మార్నింగ్ అంతా. ఆ తర్వాత వీడితో ఉంటాను. సో ఇప్పుడు చెప్పొచ్చేది ఏమన్నా ఉందంటే, అది హెల్మెట్ వేసుకొని తోలటం చాలా కష్టం అబ్బా. వీళ్ళందరూ ఎట్లా తోలుతున్నారు ఏమో నాకైతే క్లారిటీ లేదు, కానీ హెల్మెట్ వేసుకొని తోలటం చాలా కష్టం. ఫ్రంట్ మాత్రమే, ఇది ఇక్కడి వరకు మాత్రమే కనిపిస్తుంది. ఇంతే క్లోజ్ ఉంటుంది. అటు ఇటు కనపడదు. చూడాలంటే ఇటు తిప్పల సైడ్ మిర్రర్లో చూడాల. నాకు మాత్రము గుండెకాయలు చల్లగా అయిపోతున్నాయి. ఏంది ఎక్కడ నాకేం అర్థం కాల. సో ఇంక నేను ఏం చేశాను, ఏదైతే అదేంటి అని చెప్పేసి స్టార్ట్ చేశా. నేను 4 ఆర్డర్లు అయితే మీకు వీడియో చూపించాను. మిగతావి నేను మార్నింగ్ చేసిన 3 ఆర్డర్స్కి అవి వీడియో ఏం చేయలేదు. ఎందుకంటే ఈరోజు చూసా ఎట్లా పడుతున్నాయా లేదని, బాగానే పడ్డాయి. సో పర్వాలేదు. జొమాటో వచ్చేసి రేపు జొమాటో స్టార్ట్ చేస్తాను. ఈరోజు స్విగ్గీ అయింది కదా, రేపు జొమాటో స్టార్ట్ చేస్తాను. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మదనపల్లిలో ఇలాగా నేనే స్టార్ట్ చేశాను, కొంచెం పర్వాలేదనిపిస్తోంది. మీరు కూడా కాస్త ఎంకరేజ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ మిగతావన్నీ ఇంకా వర్టికల్ టైప్లో చూపిస్తాను. ఇది హారిజాంటల్ కదా, ఇంకా వర్టికల్లో 1 minute షార్ట్గా పెట్టేస్తాను. 100 days ఛాలెంజ్, 50 days స్విగ్గీ, 50 days జొమాటో. సో ఇంక డైలీ 1 minute షార్ట్ లాగా అయితే చూపించేస్తాను. ఓకే గైస్, సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ కొంతమందికి రికమెండ్ చేయండి, అంతకు మించి. సో బాయ్.